3500 చెప్తున్నావు. ఓకే అన్న, రీజనబుల్ కాస్టే. ఇవన్నా హ్యాండ్ టైముడా 10,000 చెప్తున్నారు. ఓకే అన్న, వీటికి ఎంత చెప్తున్నావు ధర? 12,000, 12,000. కోయంబత్తూరు నుంచి తీసుకొస్తారు. ముందుగా మన వెంకీ బర్సా టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం అండి. గత కొన్ని రోజుల కిందట మన వెంకీ బర్సా టీవీ 2 అనే సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో ఇది బాగా రన్నింగ్లో ఉండిందండి. అది యూట్యూబ్ నుంచి అయితే డిలీట్ అవ్వడం జరిగింది. అదే పేరుతో మరొక ఛానల్ అయితే పెట్టానండి. ఆ ఛానల్ చూసుకున్నట్లయితే వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు నేను వెంకీ బర్సా టీవీ 4 అనే ఈ ఛానల్లో చూసుకున్నట్లయితే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నటువంటి రసంగి ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 పైన ఉంటుందండి. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 3.5 kg వరకు ఉండొచ్చు. వయసు అన్న 1.5 సంవత్సరం ఉంటుంది. ధర అని చెప్తున్నావు అన్న? 3,500 చెప్తున్నావు. ఓకే అన్న, రీజనబుల్ కాస్టే. మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 9133521040. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. చూసుకున్నట్లయితే ఒక షార్ట్ బిగ్ పచ్చకాకి డ్యాగ్ అయితే ఉందండి. దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 kg పైన అయితే ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 1 సంవత్సరం అలా ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మనకు 3,000 రూపాయలు అయితే చెప్పున్నారండి. ఈ ధరలన్నీ కూడా ఫిక్స్డ్ ధరలు అయితే ఉండదండి. మనం పుంజు నచ్చి రేటు మాట్లాడుకుంటే కొంచెం తగ్గింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సేతువా పుంజు అయితే ఉందండి. దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 24 ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 kg వరకు ఉండొచ్చండి. అన్న 3.5 kg ఉంటుందా? వయసు అన్న? వయసు 1 సంవత్సరం. ధర అని చెప్పావన్నా? 4,500 చెప్పారు. ఓకే అన్న, మొబైల్ నెంబర్ ఇవ్వండి అన్న. 9000437393. ఓకే, థ్యాంక్ యూ అన్న. అలాగే బ్రదర్తో మరొక నల్లబొట్ల సేతువ అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 24 ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే బ్రదర్ మనకు 3 kgగా చెప్తున్నారండి. వయసు విషయం చూసుకున్నట్టయితే మనకు 9 నుంచి 10 నెలల పట్టాగా చెప్తున్నారండి. ధర అని చెప్పారన్న? 3,500. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సిజు పప్పి అయితే ఉందండి. ఇది మేలా ఫీమేల్లోనా? ఫీమేల్. వయసు ఎంత? 8 months. వ్యాక్సినేషన్ అయిందా? 2 times అయిందా? ఎంత చెప్తున్నావు ధర? 12,000, 12,000. ఓకేనా? మొబైల్ నెంబర్ ఇస్తావా? చెప్పునా? 9573774391. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసినటువంటి పుంజ అయితే ఉందో ఇది పెరుగు క్రాస్ పుంజగా చెప్తున్నారండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు కాకి కింద వస్తుంది. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 ఉంటుందండి. బరువు ఎంత ఉంటుందన్నా? 4 kg ఉందా? వయసు అన్న? 11 నెలల పట్ట. ధర అని చెప్తున్నారు? 10,000 చెప్తున్నారు. ఓకే అన్న, వీటి క్వాలిటీ అయితే మనకు తెలియదండి. లైవ్లో ఎవరైనా చూస్తే ఈ వీడియో చూస్తే మీకు ఏదైనా అర్థం అవ్వచ్చు. ఇది పెరుగు క్రాస్గా చెప్తున్నారండి బ్రదర్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పట్టాపుంజ అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 kg ఉంటుందండి. వయసు అన్న? 10 నెలల పట్ట. ధర అని చెప్తున్నావు? 5,000 చెప్తున్నావు. మొబైల్ నెంబర్ ఇవ్వండి అన్న. 9501525382. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజ ఏదైతే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు కోడిడే కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 24 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3.5 kg పైన ఉంటుందండి. అలాగే వయసు విషయం చూసుకున్నట్టయితే 1.5 సంవత్సరం అలా ఉంటుంది. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే పెద్ద మనకు 4,000 రూపాయలుగా చెప్పారండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు కాగడేకి అని చెప్తున్నారండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 నుంచి 24 ఉంటుందండి. బరువు ఎంత ఉంటుంది చిన్న? 2 kg. వయసు 9 నెలల పట్ట. ధర అని చెప్తున్నాను అన్న? 2,000 చెప్తున్నా. ఓకేనన్న, రీజనబుల్ కాస్టే. దీని రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు కోడ్డాక్ అండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 kgగా చెప్తున్నారండి. వయసు ఎంత చిన్న? 10 నెలల పట్ట. ధర అని చెప్తున్నావా? 2,000 రూపాయలు చెప్తున్నా. ఓకేనన్న, మొబైల్ నెంబర్ ఇవ్వ. 986637533757. ఓకేనన్న, ఈ రెండు నీయే.
ఇక్కడ చూసుకున్నట్లయితే 2 పుంజులు అయితే ఉన్నాయండి. ఇవి 2 అన్నదమ్ములుగా ఉన్నాయి. వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే పశ్చిమగల డేగలుగా చెప్తున్నారు. అలాగే ఎత్తు విషయాలు చూసుకున్నట్లయితే మనకు 23 అయితే పక్కాగా ఉంటాయండి. బరువులు ఎంత ఉంటాయన్నా? ఒక్కోటి 3.5 కేజీ పైన ఉంటుంది. వయసులు అన్నా 9 నెలల పట్టాలు. ధర ఏం చెప్తున్నావు అన్న? జత మీద 7,000 చెప్తున్నారు. ఓకే అన్న. పండగ తయారు చేసుకునే వాళ్ళకైతే బాగుంటాయి అన్న అవి. నా మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 970-1654-032. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 2 పర్షియన్ క్యాట్స్ అయితే ఉన్నాయండి. ఇది చూసుకున్నట్లయితే ఫిమేల్గా చెప్తున్నారు, ఇది చూసుకున్నట్లయితే మేల్గా చెప్తున్నారండి. చూసుకున్నట్లయితే మనకు మేల్ అండి, పంచ్ ఫేస్గా చెప్తున్నారు. చూసుకుంటే నార్మల్ ఫేస్ అండి. ఏం చెప్పారు దీని ధర? 6,000. ఇది 6,000. ఇది భయ్యా 10,000 చెప్తున్నావు. ఓకే, మొబైల్ నెంబర్ ఇస్తారా? చెప్పండి. 9346388388. వీటికి సంబంధించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే బ్రదర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నటువంటి డ్యాగ్ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు 22 నుంచి 23 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు దగ్గర 3 కేజీల వరకు ఉండొచ్చు. దీని విషయం చూసుకున్నట్టయితే మనకు 10 నెలల పట్టా పుంజండి. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే బ్రదర్ మనకు 3,200 చెప్పారండి. ఇక్కడ చూస్తున్నటువంటి పట్టెడా పుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు 22గా చెప్తున్నారండి. 3 కేజీలు ఉంటుందని చెప్తున్నారు. వయసు ఎంతనా? 1 సంవత్సరం. ధర అని చెప్తున్నావా? 2,000 ఫిక్స్డ్ ధర. ఓకే అన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రసంగి పుంజ అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్టయితే మనకు 3 కేజీల వరకు ఉండొచ్చండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 1 సంవత్సరం అలా ఉంటుంది. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే బ్రదర్ మనకు 3,000 రూపాయలుగా చెప్పారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్కి సుపరిచితుడైన సారథి అన్నగారు అయితే వచ్చినారండి. వారికి సంబంధించినటువంటి కోళ్ళు అయితే తీసుకొచ్చినారు. ఈ డీటెయిల్స్ అయితే అడుగుతామండి. అన్న దీని రంగు ఏమొస్తుందన్నా? ఎర్రకెక్కర. ఎత్తు అన్న? బరువు? వయసు అన్న? 14 నుంచి 15 నెలలు. ధర ఏం చెప్తున్నావు అన్న? 4,000 చెప్తున్నారు. 3,500 ఫైనల్కి ఇవ్వగలరు. ఓకే అన్న. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పట్టా పుంజ అయితే ఉందండి. అన్న దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. రంగు? 5 నుంచి 24 పైన ఉంటుంది. బరువు వచ్చి 3 కేజీల పైన. వయసు అన్న? 8 నెలలు అన్న. అన్న 8 నెలల పట్ట. ధర అని చెప్తున్నావు అన్న? 3,500. పచ్చకాకి డాక్ కింద వస్తుంది. ఓకే, ఫైనల్గా 3,200 ఫైనల్గా వస్తుంది. ఓకే అన్న. ఫైనల్గా ఎంతకి ఇస్తారన్న? 4,000కి ఇస్తుంది. ఓకే అన్న. 4 అడుగులు హైట్ లేస్తుంది. ఫ్లైయరా? ఓకే అన్న. ఓకే అన్న. 965253 ప్రతి సండే మీ దగ్గర కోళ్ళు వస్తుంటాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంటికాడ ఒక 4 ఉన్నాయి. ఓకే అన్న, మంచిది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పసిమిగల నెమలి పింగళ అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ పైన చెప్తున్నారండి. వయసు అన్న? సంవత్సరం. ధర అని చెప్తున్నావు అన్న? 3,60,000 చెప్తున్నావు. ఫైనల్గా ఎంతకి ఇస్తావు? ఒక 200 డిస్కౌంట్ ఉంటుంది. ఓకే అన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నల్లకట్ట అప్రాస్ అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉండొచ్చండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే దగ్గర సంవత్సరంగా చెప్తున్నారండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 5,000 రూపాయలుగా చెప్తున్నారండి. అంటే బ్రదర్ అయితే పల్లెల నుంచి అయితే తీసుకొచ్చున్నారు. ఆయన నెంబర్ ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెట్స్ రంగంలో మార్కెట్ సుపరిచితుడైన మజర్బాయ్ అయితే వచ్చినారండి. వారికి సంబంధించినటువంటి పెట్స్ అయితే తీసుకున్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. పెట్స్ అయితే తీసుకొచ్చున్నారు. వీటి ధరలు మంచి అట్లా అయితే అడుగుదామండి. అన్న ఇవి చూడన్నా? హ్యాండ్ టైమడ్. జత 700. షోబజ్జీస్ జత 2,000. ఓకే అన్న. ఇది ఆఫ్రికన్ బర్డ్. జత 3,000. సన్కార్నర్లో హ్యాండ్ టైమడ్. ఎంత అన్నది? 15,000 పడుతుంది. ఇవన్నా ఇంగ్లీష్ బాంటమ్స్. పుంజు వచ్చి 2,000 పడుతుంది. పుంజు వచ్చేసరికి 2,000, పెట్ట వచ్చేసరికి 1,000. ఓకే అన్న.
ఇవన్నా హ్యాండ్ టైముడా ఒక్కొక్కటి 5,000. ఓకే అన్న. జామాలు జత 2,000. మినీ డైమండ్ హౌస్ ఎంత? 2,000 జత 2,000. లవ్ బర్డ్స్ ఓకే అన్న జత 500. లవ్ బర్డ్స్ వచ్చేసరికి జత 500. షార్ట్ సిల్కీ పుంజులు చేపలు ఉంటాయి జత 2,000. జత 2,000. చేపలు కూడా ఉండేవాటి క్యాప్ టైప్. బ్లాక్ సిల్క్ ఎంత ఇది? 2,000 చెప్తున్నారు. కాక్టైల్స్ అన్న? కాక్టైల్స్ వచ్చేటప్పుడు జత 3,000. జత 3,000 బ్రీడింగ్ పేరు. ఏమన్నా ఈ వారం కోళ్ళు ఏం తీసుకురాలేదు? మార్కెట్ దాటలేదు, ఇంటి దగ్గర ఉన్నాయి. ఓకే అన్న. ఓకే అన్న మంచిది. ఓకే అన్న థ్యాంక్ యూ అన్నయ్య. సరే అన్నయ్య. అన్నయ్య ఒక్క నిమిషం, కోళ్ళ కట్టే తాళ్ళు ఉన్నాయి వచ్చేటప్పుడు 50 రూపాయలు. 50 కలది. ఆ రంగు వచ్చేటప్పుడు 70 రూపాయలు. ఓకే అన్న. 9000243514. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య. నా పెట్టాలి 2. ఏం చెప్తున్నావు అన్న వీటిని? ఇది రేజాపేట. ఇది రేజాపేట. కన్ను కన్ను పోగొట్టుంది. ఎంత ఇది? 8,000. అదన్నా? అది కందిపేట. 3,000 డబుల్ బాడీ వస్తుంది. 3,000 చెప్తున్నావు. రసంగి పట్టా ఉందన్న పిల్ల. ఎంత వయసు అన్న? 7 నెలల వయసు ఉంటుంది. 7 నెలల వయసు మెట్టవాటం పిల్ల. ఏం చెప్తున్నావు అన్న? 7 నెలల పట్ట 3,000 చెప్తున్నారు. ఓకే అన్న. ఫోన్ నెంబర్ వచ్చేసి 9676472744. ఓకే అన్న. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 500 ఎక్స్ట్రా అవుతాయి. ఓకే అన్న. అది సంగతి. ఊరికి ఎక్కడికన్నా కావాలన్నా కదా హైదరాబాద్ మీ దగ్గర ఇంకా ఉన్నాయి పుంజులు? ఇక్కడ చూసుకున్నట్లయితే వీరన్న గారు అయితే వచ్చినారండి. వారికి సంబంధించినటువంటి పుంజులు అలా తీసుకొచ్చున్నారు. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు తెల్లనెమలన్నా కోడి నెమలి. ఎత్తనా? ఎత్తు ఎంత ఉంటుందా? 24. బరువు అన్న? 4 కేజీలు ఉంది. వయసు 1.5 సంవత్సరం. ధర అని చెప్తున్నావు అన్న? 5,000 చెప్తున్నారు. 4,500 ఫైనల్గా వస్తుంది. ఓకే అన్న. వీరన్న గారితే మరో పుంజ అయితే ఉందండి. దీని రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు ఎర్ర కక్కెర కింద వస్తుంది. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 24 ఉంటుందండి. అన్న బరువు ఎంత ఉంటుందన్నా? 4 కేజీలు. వయసు అన్న? సంవత్సరం పుంజు. ధర అని చెప్తున్నావు అన్న? 4,500 చెప్తున్నా. 4,000 అయితే ఫైనల్కి ఇవ్వగలరు. ఓకే అన్న. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరన్న గారిది ఒక డబుల్ బాడీ పుంజ అయితే ఉందండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు పచ్చకాగడ కింద వస్తుంది. ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 25 ఉంటుందండి. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 4 కేజీలు. వయసు అన్న? 1.5 సంవత్సరం. ధర అని చెప్తున్నారన్న? 6,500 చెప్తున్నా. 6,500 చెప్తున్నారు. 6,000 అయితే ఫైనల్కి ఇవ్వగలరు. మొబైల్ నెంబర్ చెప్పండి అన్న? 81 06 81 65 36. కోయంబత్తూరు నుంచి తీసుకొస్తారు. ఓకే అన్న థ్యాంక్ యూ అన్నయ్య. ఈ వారం చాలా వరకు వీడియో అయితే కవర్ చేశానండి. కాకపోతే నాకు కొంచెం ఒక 4 days నుంచి చెస్ట్ పెయిన్ ఉండడం వల్ల గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. హాస్పిటల్లో చూపించానండి. కొంచెం ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కాకపోతే వీడియో అనేది మిస్ చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి వీడియో అనేది తీయడం జరిగింది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.